దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ఈ ఆదివారం గాను మరి సంఘంలో ప్రార్థనతో ధ్యానంతో ముందుకు సాగుటకు మనమందరము కలిసి మన పాఠ్య పుస్తకంలోని 18వ పాట పల్లవి మొదటి చరణము ఆఖరి చరణము పాడుకుందాము. కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము, కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము తోడనుండెదవనుచున్నాముచు దొడ్డదగుని పాద సన్నిధి, కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము యజానా ప్రియ బంధులెల్లమే గోడేయున్న నా చాటికి నే తెచ్చు నన్నే పల్కితి విచాటనుండు మాము వీక్షించి కృపా చేత నిపుడు దేవించుమి యేసు క్రీస్తు నాదా, కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము అమలుడనగునా నన్ను కారే చూడచ్చు నానాటించి నాడ వాగ్దానులకు నాల మార్గము నందు నరుగంగా మాకేవు విమాల దయా చేయు వేగము మా తండ్రి, కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము. సమయంలో బైబిల్ వాక్యములో నుండి పాత నిబంధన పాఠముగా మరియు కొత్త నిబంధన పాఠం సువార్త పాఠము చదువుకుందాము. మొదటి పాఠము ఆదికాండం 18:1-10 వరకు. మరి సువార్త పాఠం పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనం చదువుకుందాం. మొదటిగా పాత నిబంధన పాఠం చదువుకుందాం. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన మొదటి బైబిల్ పాఠంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 18వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు గల దేవుని వాక్యంలో చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 1 వచనము నుండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు భవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కొనుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకునడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చిందని వారు నీవు చెప్పినట్లు చేయమనగా, అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణిక్యల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. మరియు అబ్రహాము
పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. తరువాత అతడు వెన్నెను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండ గుడారపు ద్వారమందు వినుచూ ఉండేను. ఈ మట్టుకు మొదటి పాఠము సరే. దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ఈ పరిశుద్ధ దినంలో ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠంగా పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదిమా అనబడిన తోమాయు, గలిలయలోని కానాను అను ఊరివాడలు నతనీయులను, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండేవి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును మీతో కూడా వచ్చేదమని అనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుచుండగా యేసు దాన్ని నిలిచాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగున చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో తొణికెను. దాని ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చేది. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెలను కనపడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెలను తీసుకొని వారికి పంచిపెట్టాను. అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఇంతటితో సువార్త పాఠం సరే. దేవునికి స్తోత్రములు. మరొక ఆదివారములో మరి ఏ విధముగా మరి కమిటీ పెద్దలు ఏర్పాటు చేసినటువంటి మరి ఏ విధముగా సెటిలైట్ యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని దర్శించుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు. మరి దేవుడు తొందరలో
మరి ఈ కరోనా అంతమంది ప్రపంచమంతా మరలా సంఘంగా కూడుకొని దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యమును దేవుడు దయచేయనట్లు దీని నివారణ కొరకు తగిన ఏర్పాట్లు కూడా దేవుడు దయచేయనట్లు మనం ప్రార్థించవలసి ఉన్నది. మరి ప్రతి ఆరాధనలో మన బిషప్ తండ్రి గారు మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి మన డయాసిస్లో ఉన్న సంఘములన్నిటిలో ప్రతి కుటుంబమునకు దేవుని యొక్క వాక్యము ఆరాధన చేరటానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నందున మరి తండ్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మనకు ఇవ్వబడినటువంటి వాక్య ధ్యానములో ఆరాధనలో మరి మనము మానక మరి ప్రతి ఆదివారము సంఘములో దేవాలయములో ప్రార్థనలు మరి దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి గణపరచుటలో మనము సాగవలసి ఉన్నది. మరి అందరూ సంఘమునకు రాలేకపోయినను ప్రతి గృహము ఒక సంఘముగా ఏర్పాటు చేసుకొని మరి గృహ ఆరాధనలో మనము జరుపుకుంటూ ఉన్నాం. మరి బైబిల్ క్విజ్ ద్వారానేమి ధ్యానముల ద్వారానేమి మరందరము ప్రభువుల ఆత్మీయతలు బలపడుతూ ఉన్నాము కనుక దేవునికి మహిమ. మరి సమయంలో మనకి ఇవ్వబడినటువంటి అంశము మనము ధ్యానించినట్టయితే మరి అంశము ఆతిథ్యమిచ్చు క్రీస్తు ఆహ్వానము, ఇన్విటేషన్ టు క్రైస్ట్ హాస్పిటాలిటీ. మరి శాశ్వత ప్రేమతో చూసేటువంటి దేవుడు మనకు ప్రాముఖ్యమైన మరి ఆతిథ్యం ఇచ్చేవాడుగా మరి ఇది మనం జ్ఞాపకం చేసుకునవలసి ఉన్నది. మనము మరి పరవాసులమును శత్రువులమును పాపం ద్వారా అయినప్పటికీ క్రీస్తు మనలను తన నిత్య సహవాసములోనికి మరి పిలుస్తూ ఉన్నాడు. మనం పశ్చాత్తాపడి మన పాపంలో ఒప్పుకొని మరి ప్రభు చెంతకు చేరటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి దేవుని వాక్యము మరి మనకు తెలియజేస్తున్న సంఘటన ఏమిటంటే మనకు కలిగినది మన అతిథులకు మరి ఇవ్వాలని, మనకున్న వనరులను అవసరంలో ఉన్నటువంటి వారికి పంచాలని మరి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. మరి ఇజ్రాయేల్ ప్రజలు శాశ్వత నివాసము లేని వారుగా ఉన్నప్పటికీ, దేశ సంచారం చేస్తున్నటువంటి స్థితిలో వారు ఉన్నప్పటికీ వారి యొక్క మరి అనుదిన జీవితంలో ఆతిథ్యం ఇచ్చేటువంటి మరి సంస్కారము మరి వారి యొద్ద ఉంచు ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆతిథ్యమును ఇచ్చుటలో అతిథులను స్వీకరించి చేర్చుకొని మరి వారికి మరి సంరక్షణ తీసుకునే బాధ్యత వారు కలిగించు ఉన్నారు. కొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినట్టయితే ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే మరి దేవునికి దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని తెలియచేస్తూ ఉన్నది. పౌలు రోమా సంఘానికి రాస్తూ రోమా పత్రిక 12:13లో పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యము చేయుడి అని తెలియచేస్తూ ఉన్నాడు. అబ్రహాము కాలము నుండి ఈ ఆతిథ్య సంప్రదాయమును మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి ఆ విధముగా చేయటం వలన దేవునికి దేవదూతలకును మరి ఆతిథ్యం ఇచ్చే శ్రద్ధ చూపినటువంటి పరిస్థితులను మనము గమనిస్తూ ఉన్నాం. కనుక మరి అతిథులను స్వీకరించి ఆతిథ్యం ఇచ్చుట సంప్రదాయం మాత్రమే కాక మరి బహిరంగముగా దేవుని యందు తమకున్నటువంటి విశ్వాసమును కనపరుచుకుంటూ ఉన్నాం. మరి సాధారణంగా పరదేశులు మరి ఒక స్థలానికి ఒక పట్టణానికి వచ్చినప్పుడు మరి ఆ పట్టణమునకు ఉండేటువంటి మరి ఆ ఊరి యొద్ద బావి యొద్ద మరి పట్టణపు ద్వారము యొద్ద మరి ఆతిథ్యం ఇచ్చువారి కొరకు ఎదురు చూచేవారుగా ఉంచు ఉన్నారు. మరి ఆతిథ్యం ఇచ్చువారు చూసినట్టయితే వినయముతో చేర్చుకొని వారి పాదములు కడిగి నూనెతో తలంటి మరి వారికి భోజనము మరి వడ్డించి ఆతిథ్యం చేసేటువంటి సంస్కారము సంప్రదాయము ఇజ్రాయెల్ ప్రజల్లో ఉంచు ఉన్నది. మరి అంతేకాకుండా వారు సేద తీర్చుకోవడానికి మరి విశ్రాంతి పొందటానికి మరి వారు పాలు పెరుగును వారు అందిస్తూ ఉన్నారు. అంతేకాదు వారి పశువులకును మేతను మరి నీళ్లను వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా కొందరికి ప్రత్యేకమైనటువంటి మరి గదులు వసతి ఏర్పాటు కూడా మరి చేస్తున్న సందర్భాలు మనము యూదుల సంప్రదాయంలో మనం గమనిస్తూ ఉన్నాం.
మరి యేసు ప్రభువుకు ఆయన శిష్యులకు కూడా మరి ఆతిథ్యం ఇచ్చి మరి ఆశ్రయం ఇచ్చినటువంటి సందర్భాల్లో మనం చూసినట్టయితే పరిసయ్యులు అధికారులు, మార్త, జక్కయ్య, మరి సీమోను, లేవి, లాజరు మొదలగు వారు యేసు ప్రభువుకు ఆయన శిష్యులకు ఆతిథ్యం ఇచ్చారు. పౌలు యొక్క సేవా పరిచర్యలో కూడా చాలామంది చాలాసార్లు మరి తన యొక్క మరి మిషనరీ జర్నీలో మరి అంత్యోకయలో, లోదయలో, మరి జైలు అధికారి గృహములో, మాసోను గృహములో, అకుల గృహములో, నాసోను మొదలగు గృహాల్లో మరి పౌలుకు మరి ఆయన ఆతిథ్యం ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కనుక ఆతిథ్యం అనేది మరి ప్రతి క్రైస్తవుని యొక్క ధర్మము, విధి అయి ఉంటున్నది అని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఈ దిన బైబిల్ పాఠాల్లో మనం గమనించినట్టయితే మొదటిగా ఆదికాండం పాత నిబంధన పాఠములో మరి అతిథి సంస్కారములో మాదిరి కలిగినటువంటి అబ్రహామును మనం ఇక్కడ గమనించవచ్చు. మరి మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో మరి ఆ చెట్ల వనములో ఎండవేళ మరి తన యొక్క ద్వారము వద్ద నిలుచుండినప్పుడు 3 వ్యక్తులు మరి ఆ ఎండలో మరి నడుస్తూ వస్తున్న సంఘటనను చూశాడు. మరి వెంటనే అబ్రహాము అది గమనించి వారి వద్దకు వెళ్ళి వారిని ఆహ్వానించి మరి అబ్రహాము, శారా కుటుంబముగా భక్తి శ్రద్ధలతో వారికి ఆతిథ్యం ఇచ్చారు. వారు అపరిచితులు, తెలియని వారు. మరి అబ్రహాము ప్రాధేయపడి తగ్గించుకొని దేవుని దూతలుగా తలంచాడు. మరి తలంచి మరి ఆతిథ్యం ఇచ్చాడు. మన దేశ సంప్రదాయంలో కూడా మన వాళ్ళు అంటున్నటువంటి మాట మనందరికీ తెలుసు, అతిథి దేవో భవ. కనుక అతిథులు మరి దేవునితో సమానము అని. కనుక వారు అబ్రహాము, శారాలో శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలను వారికి మరి ఇచ్చారు. మరి ఈ విధముగా ఆతిథ్యము చేయుట అనేది వారు పవిత్రమైనటువంటి కార్యముగా తలంచారు. కనుక మరి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆతిథ్యము చేయ మరువకుడు. ఎందుకనగా మరి తమకు తెలియకుండానే దేవునికి, దేవదూతలకు వారు ఆతిథ్యం ఇచ్చిరి అని తెలియజేయబడుతూ ఉన్నది. యేసు ప్రభుల వారు కూడా మరి ఒక దినము న్యాయపీఠం మీద కూర్చొని మరి కుడివైపున ఉన్నటువంటి గొర్రెలతో చెబుతూ ఉన్నాడు, నాకు మీరు చేసి తిరిగి, నేను ఆకలి కొని ఉంచుని మీరు నాకు భోజనం పెట్టి తిరిగి, నేను దప్పి కొని ఉంచుని మీరు నాకు దాహం ఇచ్చి తిరిగి, నాకు చేసి తిరిగి అని సెలవిస్తూ ఉన్నాడు. కనుక మరి క్రైస్తవ గృహము మరి అతిథులకు ఆశ్రయముగా, సేద తీర్చే గృహముగా మరి ఉండాలని, తద్వారా సకల ఆశీర్వాదాలు క్రైస్తవ గృహము పొందాలని దేవుని ఏర్పాటై ఉంటూ ఉన్నది. మరి 9-10 వచనాలు చూసినట్టయితే దేవుడు మరి అబ్రహాము, శారాలను మరి వారి ఆతిథ్యమును స్వీకరించిన తర్వాత దీవించాడు. ఏమంటూ ఉన్నారు, వచ్చే సంవత్సరమునకు మరి నీ ఒడిలో కుమారుణ్ణి నువ్వు చూస్తావు, వృద్ధాప్యంలో ఉన్నను మరి దేవుడు మరి వారికి సంతానమును ఇస్తానని తెలియజేశాడు. మరి వృద్ధాప్యమును బట్టి శారా మరి ఒక విధముగా మరి నబి అంటున్నది. కనుక ఆ సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కొన్నిసార్లు అసాధ్యమైనటువంటి మరి తలస్తున్నటువంటి మనము కొన్నిసార్లు అసాధ్యమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, మరి పిల్లలు లేనటువంటి పరిస్థితులు మరి ఎవరికైనా ఉండవచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. మరి వృద్ధాప్యంలో కూడా దేవుడు వారికి సంతానాన్ని మరి వారసుని దేవుడు ఇచ్చాడు. అది మనము మర్చిపోకూడదు. మరి పౌలు భక్తుడు మరి లేదా హెబ్రీలకు రాసినటువంటి గ్రంథకర్త మరి అపోస్తలుల యొక్క బోధలో కూడా ఆతిథ్యమును గురించినటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. కనుక సహోదర ప్రేమ అనేది ఇది త్యాగపూరితమైనదిగా ఉంటూ ఉన్నది. కనుక మనము ఒకరికి ఆతిథ్యం ఇచ్చుటలో త్యాగం కూడా కనిపిస్తూ ఉన్నది. మనకిష్టమైనది మరి వారికి వడ్డించటము, వారిని అంగీకరించటము, వారిని చేర్చుకోవటము, మరి వారికి తగిన భోజన సదుపాయములు ఏర్పాటు చేయటము అనేది ఆతిథ్యము చేయ మరువకుడి. ఎందుకనగా మరి తెలియకుండానే దేవునికి, దేవుని దూతలకు మరి చేటు ద్వారా ఆతిథ్యము మరి ఇచ్చి దేవుని దీవెనలు పొందినటువంటి సందర్భాలు. సారెపతి విధవరాలు కూడా ఏలియాకు మరి ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదము పొందినది. మరి ఆమె మరి మేలు పొంది ఉన్నది.
మరి బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనడి, కష్టాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొనడి అని చెప్తూ ఉన్నాడు. అదే సందర్భంలో వివాహ విషయం కూడా ఇక్కడ మనము మరి వివాహ సందర్భాల్లో కార్డులు కొట్టించుకుంటూ ఉంటాం. కనుక మరి వివాహ పవిత్రతను కాపాడుకొనవలసి ఉన్నదని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో మరి చాలా ప్రమాదకరమైనటువంటి వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. కనుక మరి వివాహ వ్యవస్థను లేదా వివాహ పవిత్రతను క్రైస్తవ కుటుంబాలు మరి కాపాడవలసినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసి ఉన్నది. అదేవిధముగా ధనాపేక్ష లేని వారై ఉండుటి. దేవుడు మనకిచ్చినటువంటి వాటిలో తృప్తి కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకనగా ధనాపేక్ష అనేది సమస్త కీడుడలకు మరి కారణం అవుతూ ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక కలిగిన వాటితో మనం తృప్తి పొంది ఉండుటని సమృద్ధి జీవితానికి మరి మెచ్చగా మనము చూస్తూ ఉన్నాం. మరి నిజమైనటువంటి నాయకుల విషయంలో మనం చూసినట్టయితే మరి దేవుని వాక్యమును బోధించు వారిని మరి జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక మరి కళ్ళంతో ఎద్దు మరి ఆ కళ్ళంతో మరి జీవనము పొందవలసి ఉన్నది. కనుక మరి వారు దేవుని యొద్దకు మరి తమ సందేశముల ద్వారా మరి ప్రజలను నడిపించే బోధకులై ఉంటూ ఉన్నారు. అదేవిధముగా దేవుని వారి యొద్దకు మరి అందించగలిగేటువంటి మరి సేవకులుగా ఉంటూ ఉన్నారు. ఎందుకనగా వారు చేసేటువంటి సేవ చాలా త్యాగపూరితమైనటువంటిది. తమ జీవితాలను సమర్పించుకొని చేసేటువంటి సేవ ఏంటో ఉన్నది. మాదిరి కలిగినటువంటి సేవకులుగా మరి గ్రంథకర్త మరి వారి విషయంలో మీరు శ్రద్ధ చూపాలని, ఆతిథ్యం ఇచ్చుటలో మరి సహాయపడుటలో మరి సహకరించాలని, సహాయపడాలని సంఘాన్ని కోరుతూ ఉన్నాడు. మరి యోహాను సువార్త మరి ఈ దిన పాఠంలో మనం చూసినట్టయితే 21వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే మరి యేసుక్రీస్తుల వారు ఆతిథ్యం ఇచ్చుటలో కూడా మాదిరి చూపాడు. ఇక్కడ మనం చూసినట్టయితే మరి చేపలు అనేటివి ఎక్కువగా మనం గమనించినట్టయితే అది సముద్రంలో కానీ చెరువుల్లో కానీ మరి ఏ స్థలంలో చేపలు పట్టాలనంటే రాత్రిపూట వలలు వేసి ఉదయం పూట సేకరించుకుంటారు. అంటే రాత్రిపూటనే ఎక్కువగా చేపలు పడేటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు శిష్యులు మరి ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో మనం చూసినట్టయితే యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి మరి శిష్యులకు దర్శనమిచ్చి మరి శిష్యులు మరి యేసు ప్రభు తమతో మరి ఎల్లకాలం లేనటువంటి పరిస్థితిని, యేసు ప్రభుతో గడిపినటువంటి పరిస్థితిని వదులుకున్నందున మరి యేసు ప్రభు తమతో లేనందువలన మరి వారు ఒక విధంగా మనం చెప్పాలంటే ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నది. భయముతో ఉన్నారు. మేడగదిలో మరి ఎక్కువ రోజులు ఉండలేకపోతూ ఉన్నారు. ఇప్పటికే మరి 2 వారములు కావస్తూ ఉన్నది. కనుక వారికి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. మనం కూడా ఈరోజు ఈ మరి యొక్క గృహ నిర్బంధంలో మనం ఉంటూ ఉన్నాం. లాక్డౌన్ అనేటువంటి ఏర్పాటు చేసిన పరిస్థితిలో మనం ఎక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. కనుక ఆ దినము మరి 2 వారాల్లో గృహంలో ఉండి మరి మేడగదిలో ఉండి చాలా ఇబ్బందులు పడి కనీసము తినడానికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు, ఆకలితో కూడినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ దినము కొంతమంది మరి చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు. ముఖ్యంగా దినకూలీలు, ఆ దినం పని చేసుకుంటేనే బ్రతికేటువంటి జనులు. మరి అలాంటి వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం. కనుక పేతురు ఓర్చుకోలేక ఏమంటూ ఉన్నాడు అంటే, నేను కనీసం బ్రతకటానికి నేను వెళ్ళి చేపలు పడతాను, తినడానికి కనీసం మరి ఏర్పాటు చేసుకుంటానని మరి శిష్యులతో చెప్పగానే మిగతా శిష్యులు 6 ఏమంటూ ఉన్నారంటే, మేము కూడా నీతో పాటే వస్తాం, ఎందుకంటే మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి వారు మరి వెళ్ళి సముద్రంలో రాత్రంతా ప్రయాసపడ్డారు. కానీ ఒక్క చేప అయినను వారు మరి పొందలేరు, మరి ఏది కూడా సాధించలేరు. మరి రాత్రంతా చేపల కొరకు ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా పడనందున మరి ఇక్కడ మనం తెలుసుకోవలసినది కూడా ఒకటి ఉంచు ఉన్నది ఏమిటంటే, యేసుకు దేవునికి వేరుగా ఉండి ఆయనను విడిచిపెట్టి ఏమీ సాధించలేము. మనం దేవునితో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి. కనుక మరి యేసు ప్రభుల వారు మరి పెద్దలక్కడని తెల్లవారుచున్నటువంటి సమయంలో చీకట్లోనే మరి యేసు ప్రభు వారిని పిలుస్తున్నాడు. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ఎందుకు అనంటే వారు దినమంతా ఆహారం లేక ఉన్నారు, రాత్రంతా తినక మరి మరి పరిగెడుతూ ఉంటూ ఉన్నారు. ఏమీ లేదు, ఆకలితో ఉన్నారు. మరి ఓ దినమంతా లేదు, 2 వారాలు చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత మరి ఇక ఎక్కడ ఏగలేక
భరించలేక ఆకలి బాధ కొరకు చేపలు పడదామని వస్తే రాత్రంతా కష్టపడి చేపలు పట్టినా కూడా, ఆకలితో ఉండి పట్టినా కూడా ఒక్క చేప అయినా పడలేదు. ఆ సమయంలో తినడానికి ఏమైనా ఉన్నదా అని యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు. కనుక వారి ఆకలిని గ్రహించాడు. కనుక వాళ్ళు వాస్తవాన్ని తెలియజేస్తూ ఉన్నారు, మా దగ్గర తినడానికి ఏమీ లేదు. కనుక ఈ దినాల్లో కొన్నిసార్లు మరి తినడానికి కొన్ని ఇబ్బందులు మనము కలిగి ఉంటున్నాం. సరైనటువంటి మరి ఇంట్లో ధాన్యం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఈ దినాల్లో ఉండవచ్చు. కనుక మరి యేసు ప్రభుల వారు ఏమంటూ ఉన్నారు అని అంటే, మరి ఏమీ లేదన్నప్పుడు అయితే మీ కుడివైపున మీరు వల వేయండి, కుడివైపున వల వేయండి అనగానే మరి వారు జాలరులు, జాలర వృత్తి వారికి తెలుసు, ఎక్కడ ఎప్పుడు పడతాయో కూడా వారికి తెలుసు. అయినా మరి యేసు ప్రభుల మాట విన్నారు, విని కుడివైపున వేశారు. వారు అభ్యంతరం చెప్పలేదు, అయ్యా రాత్రంతా పట్టినా మాకు ఒకటి పడలేదు, నువ్వు చెప్తే పడతాయా అని అనలేదు. కానీ లోబడినటువంటి మనస్సు, మరి మాట వినేటువంటి అంగీకరించేటువంటి మనస్సు మరి వారిలో కలిగి మరి వల వేశారు. మరి ఆ విధముగా మరి వారు సువార్త వలలు వేయాల్సినది వారి వృత్తి దేవుడు ఏర్పాటు చేస్తే, మరి చేపలు పట్టేటువంటి జీవనోపాధి వృత్తి కొరకు వారు మళ్ళీపోయారు. మరి ఈ విధముగా మరి యేసు ప్రభు మాట విన్నప్పుడు తిరిగి మరి వల వేయగానే, కుడివైపున వల వేయగానే ఏమైనది, విస్తారమైనటువంటి చేపలు, మంచి పెద్ద చేపలు పడ్డాయి. అక్కడ సంఖ్య కూడా చెప్పబడినది, 153 మరి చేపలు. సమయంలో మరి పిల్లలారా భోజనంకు ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు మరి వారు లేదని, కుడివైపున మీరు వేయండి. అప్పుడు విస్తారమైన చేపలు మరి పడి, అక్కడ సంఖ్య మనం చూసినట్టయితే 153 చేపలు మరి అక్కడ పడి ఉంటున్నాయి. కనుక యేసు ప్రభులు మాటలు వింటే మరి క్రైస్తవులమైన మన విశ్వాసులమైన మనము యేసు ప్రభు మాటలు విని వాటి ప్రకారం మనం లోబడి మరి మనం ముందుకు సాగితే మరి కలిమి సమృద్ధి లభిస్తూ ఉన్నది. మరి లేని మరి యెహోవారు నా కాపరి, నాకు లేమి కలుగదు. మరి ఏ లోటు లేకుండా యేసు ప్రభు మాటల ప్రకారము మనం జీవిస్తే, ఆయన మార్గంలో మనం నడిస్తే, లోబడితే మరి కలిమి సమృద్ధి మన జీవితంలో, మన కుటుంబంలో ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసును ప్రేమించిన శిష్యుడు అక్కడ ఉంటూ ఉన్నాడు. ఆ సమయంలో, ఆ చీకటిలో తెల్లవారుతున్న సమయంలో మరి యేసును గుర్తించి పేతురుతో మరి ఆయన ప్రభు సుమి అని చెప్పాడు. యేసు ప్రభును గుర్తించాడు. అప్పుడు మరి పేతురు తన పైబట్ట సముద్రంలో వేసి దుంకాడు. మరి ఆ సమయంలో మరి వారు తమ మరి పడవను, మరి ఆ చేపలను, మరి ఆ వలను, మరి ఆ పెద్ద చేపలను తీసుకుని ఒడ్డుకు చేర్చి మరి యేసు ప్రభుల వారికి ఆ చేపలు అందించిన తర్వాత యేసు ప్రభుల వారు మరి అక్కడ మంచి రొట్టెలను, వేడి రొట్టెలను, మరి వేడి చేపలను మరి వారికి ఆహారముగా మరి అందించాడు. ఒక తల్లి బాధ్యతను మరి ఒక పోషకుడుగా, ఒక ఆతిథ్యం ఇచ్చేవాడుగా మరి తను అక్కడ తన శిష్యుల ఆకలి బాధను తీర్చే వ్యక్తిగా, దేవుడుగా తను కనపరుచుకుని దేవుడు ఆ శిష్యులకు మరి క్రీస్తు ఆతిథ్యమును ఇచ్చాడు. మరి ఈ సమయంలో ఈ మాటలో మనం చూసినట్టయితే మరి వల 153 చేపలు అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే మరి అలెగ్జాండ్రియా వాడైన సిరిలు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి 153 విషయంలో 100 అనేది పరిపూర్ణ సంఖ్యకు మరి అన్ని జనులు తప్పిపోయిన గొర్రెల విషయంలో కూడా మనం చూసినట్టయితే మరి 100 ఫలించడం అనే విషయాన్ని మనం 100 విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 50 అనేది మరి చూసినట్టయితే ఇజ్రాయేల్ యొక్క శేషం మిగిలినటువంటి వారు, మరి వారు కూడా యేసు వైపు వస్తారనేటువంటి మరి నిరీక్షణ మరి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 3 అనే విషయాన్ని చూసినట్టయితే త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మరి ఈ యొక్క సత్యం మనం ఇక్కడ చూసినట్టయితే ఈ వల అనేది సార్వత్రికమైనటువంటి సంఘం. అది ఏ సంఘమైనా కావచ్చు, అది సిఎస్ఐ కావచ్చు, సిఎన్ఐ కావచ్చు, మార్తోమ సంఘం కావచ్చు, ఇతర సంఘములు ఏవైనా కావచ్చు. మనమందరము విశ్వాసులమైన మనమందరము మరి ఒకే
సంఘమునకు, సార్వత్రిక సంఘమును నమ్ముతున్నామని మనము విశ్వాస సూత్రములో ప్రతి నిత్యము ప్రతి ఆరాధనలో చెబుతూ ఉన్నాం. మరి చేపలు అనేటువంటి మాట మనం చూసినట్టయితే సమస్త జనులు, సమస్త ప్రజలు, సమస్త దేశములు మరి దేవుని సన్నిధికి రావాల్సి ఉన్నది. కనుక మరి ఈ సమయంలో మరి ముఖ్యంగా మనం గ్రహించవలసినది ఏమిటి అని అంటే, మరి యేసు ప్రభు మరి యొక్క 10 ఆజ్ఞలను సారాంశంగా చేసి 2గా మార్చి చెప్పాడు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో మరి నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. 2వ ఆజ్ఞ చెప్పినటువంటిది ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కనుక మన కలిగినది, మన దగ్గర ఉన్న వనరులను మన మనవలే మన పొరుగు వారికి మనం సహాయపడాలనేటువంటి సత్యాన్ని యేసు ప్రభుల వారు తెలియజేశాడు. మరి ఆ విధముగా చేయటం వలన యేసు ప్రభుల వారు దినవంచు ఉన్నాడు, మీరు నాకు చేసిదిరి. ఎప్పుడు మీకు చేశాము అని అంటే, ఈయన బిడ్డలకు ఇలాంటి పరిస్థితుల్లో ఆకలితో ఉన్నటువంటి వారికి మీరు నాకు చేసిదిరి. మన సంఘము మరి ఆ విధంగా ఈ కోవిడ్ మరి 19 ఈ యొక్క తెగులు పరిస్థితుల్లో, మరి లాక్డౌన్ పరిస్థితుల్లో మరి సంఘ పెద్దలు, యూత్ వారు మరి ఈ విధముగా మరి రోడ్డు మీద ఉన్నటువంటి భిక్షాటకులకు, మరి రోగులకు మరి పండ్లు, మరి అదేవిధంగా మరి భోజనం ప్యాకెట్లు కూడా ఇచ్చి, మరి అంతేకాదు దైవ సేవకులకు కూడా, గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులకు కూడా మరి కొంత మరి భోజనము కొరకైనటువంటి ఏర్పాట్ల కొరకైనటువంటి సహాయం అందించడం కూడా మరి ఆశించదగినటువంటిది. మరి ఈ విధముగా మరి సూనేమీరాలు స్త్రీ మనం గమనించినట్టయితే మరి ఎలీషా విషయంలో మరి ఆయన దైవభక్తుడై మరి ఉన్నది గ్రహించి అతను వచ్చినప్పుడు మరి ఆయనకు ఆతిథ్యము ఇచ్చినది. తను దాటిపోవద్దని మరి వచ్చినప్పుడు తగిన భోజనం ఏర్పాటు ఆమె చేసినది. అంతేకాదు తన భర్తతో మాట్లాడి మరి తన కొరకు వసతి కూడా ఏర్పాటు చేసినది. తన ఇంటిపైన ఒక గది కూడా కట్టినది. ఎప్పుడు వచ్చినా కూడా మరి విశ్రాంతి తీసుకోవటానికి సహాయపడినటువంటి మరి స్త్రీగా సూనేమీరాలు కనిపిస్తూ ఉన్నది. ఆ విధముగా చేయటం వలన మరి ఆమె మరి వృద్ధాప్యములో కుమారుణ్ణి పొందినది. మరి దేవుడు దీవించాడు, మరి దేవుడు ఆశీర్వదించాడు. మరి మరణం నుండి తన కుమారుణ్ణి మరి కాపాడటంలో దైవజనుని దేవుడు నడిపించాడు. ఆతిథ్యం ఇచ్చటం వలన దీవెన పొందినది, మరియు మరణావస్థలో ఉన్నటువంటి తన కుమారుణ్ణి రక్షించుకున్నది. కనుక మరి పౌలు తిమోతికి కూడా తెలియచేస్తూ ఉన్నాడు, మరి ముఖ్యముగా విశేషముగా మరి ఆ విధముగా సూనేమీరాలు ఎలీషా దైవజనునికి మరి స్వీకరించి ఆతిథ్యం ఇచ్చి, అంతేకాదు తన కొరకు వసతిని కూడా ఏర్పాటు చేయటం వలన మరి వృద్ధాప్యములో మరి దేవునికి అసాధ్యమైనది లేదనేటువంటి సత్యాన్ని మరి గ్రహించే రీతిగా కుమారుణ్ణి ఆమెకు వారి కుటుంబానికి ఇచ్చాడు. తర్వాత మరణావస్థ నుండి దేవుడు తన కుమారుణ్ణి మరి బ్రతికించాడు. కనుక మరి ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఇజ్రాయెల్ ప్రజలు ఎంచుతూ ఉన్నారు. మరి క్రైస్తవ మరి విశ్వాసులుగా మనం కూడా ఆతిథ్యం అనేది అది ఒక ధర్మము, ఒక బాధ్యత అని అది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని మనం నమ్మవలసి ఉన్నది. అవసరతలో ఉన్నటువంటి వారి విషయంలో మరి విశేషముగా వాక్యమును బోధించు ఉపదేశకుల విషయంలో కూడా మరి వాక్యమును ఉపదేశించి శ్రమపడేటువంటి వారి విషయంలో రెట్టింపు సన్మానమునకు మరి పాత్రులుగా ఎంచవలనని కూడా తెలియజేస్తూ ఉన్నది. కనుక మరి దేవుని పేరుట ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చేవాడు తమ మరి ఫలితమును పోగొట్టుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక మరి దైవజనుల విషయంలో మరి అవసరతలో ఉన్నటువంటి వారి విషయంలో ముఖ్యంగా మరి ఆతిథ్యం ఇచ్చుటలో ఆకలి కొనిన వారికి, అవసరతలో ఉన్నటువంటి వారికి మన కలిగిన వాటిలో మరి పంచుట ద్వారా, సహాయపడుట ద్వారా మరి దేవునికి చేసిన మరి రీతిగా మనం ఎంచబడతామని, తద్వారా మరి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మనము మన కుటుంబాలు పొందుతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధముగా మరి మన బాధ్యత కూడా ఏమంటూ ఉన్నదని అంటే, ఒక సంఘముగా మనం చేయవలసినటువంటి బాధ్యత ఏంటంటే, ఒక వలను సంఘముగా మనం చూడవచ్చు, సార్వత్రిక సంఘముగా. మరి ఆ వల చేపలు పట్టడం అనంటే మరి ప్రభు యొద్దకు జనులను మనము నడిపించే వారముగా ఉండాలి. అప్పుడు మరి దేవుడు ఒక దినం ఒక మాట అంటూ ఉన్నాడు, ఎవరైతే మరి ఇతరులను ప్రభు యొద్దకు నడిపిస్తారో వారు తేజో నక్షత్రముల వలె వర్ధిల్లుదురు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు.
అది సండే స్కూల్ టీచర్స్ అయితేనేమి, సంఘ పెద్దలు అయితేనేమి, కాపరులు అయితేనేమి, విశ్వాసులు అయితేనేమి, మనము మరి యేసు ప్రభు తెలియనటువంటి వారికి యేసు ప్రభు ప్రేమను చూపి మరి ప్రభు యుద్ధకు నడిపించే వారముగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. మరి ఈ సమయంలో ఈ కరోనా పరిస్థితిలో మరి దేవుడు మరి ఇబ్బందులు ఉన్నటువంటి వారిని ఆదరించడంలో మరి ప్రత్యేకముగా మరి సంపూర్ణమైనటువంటి మరి స్వస్థత దేవుడు ఈ ప్రపంచమునకు దయచేయనట్లు మరి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రపంచమంతా కూడా మరి ప్రార్థనలో ఉంటున్నటువంటి మరి దేవుడు కృప దయచేసి ప్రపంచమునకు తగు స్వస్థతను దేవుడు దయచేయనట్లు ప్రార్థన. దేవుడు తన కృపను దయచేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో అందరము అపోస్తల విశ్వాస సూత్రమును చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపట్టబడి అదృశ్య లోకములోనికి దిగను. మూడవ దినమున చనిపోయిన వారిని తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుర్చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీసుకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో సంఘ ప్రకటనలో ఏమైనా ఉన్నట్టయితే మరి సెక్రటరీ గారి ముందుకు వచ్చి ప్రకటన తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అత్యంత ప్రియమైనటువంటి నా తోటి సంఘ సభ్యులందరికీ కూడా క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామాన్న శుభాలు కలుగునుగాక. మరి కోవిడ్-19 కారణంగా ఐరోపా ఖండ దేశాలు, అదేవిధంగా ఆసియా, ఆఫ్రికా దేశాలన్నీ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి మరి మనందరినీ కూడా పునరుద్ధానం తర్వాత 2వ ఆదివారంలో మనం ప్రవేశింపచేసినటువంటి విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి వారం మనం ధ్యానించడానికి మనకు సీనాట్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఆతిథ్యం ఇచ్చు క్రీస్తు ఆహ్వానం. మరి ఈ యొక్క అంశం పైన మన దేవుని ధ్యానించడానికి మరి ఈరోజు ఉదయం 9 గంటలకు మనకు కరీంనగర్ నుండి ప్రత్యక్ష ప్రసారాన్ని మనకు అందించినటువంటి, అదేవిధంగా మనందరికీ ఆదరణపూర్వకమైనటువంటి, ఉత్తేజపూర్వకమైనటువంటి వాక్యాన్ని మనకు అందించినటువంటి మన డిప్యూటీ మోడరేటర్ గారు, అదేవిధంగా కరీంనగర్ బిషప్ తండ్రి గారు అయినటువంటి ద మోస్ట్ రైట్ రెవరెండ్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారికి సంఘం అంతటి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క స్థానిక సంఘ ఆరాధన నిర్వహించి మన కేటాయించబడినటువంటి అంశంపై ఎంతో ఉపయుక్తమైనటువంటి వాక్య పరిచర్య అందించినటువంటి మన పాస్టర్ చైర్మన్ గారు అయినటువంటి రెవరెండ్ సిఆర్ ఇమాన్యుయల్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి ప్రకటనలు గమనించండి. మరి 2019-2020 వరకు మనం చెల్లించాల్సినటువంటి మంత్లీ సబ్స్క్రిప్షన్ కావచ్చు, అదేవిధంగా దశం భాగాలు కావచ్చు, ఇవి చెల్లించడానికి మనకి ఇంకా సమయం ఉంది. కాబట్టి మరి 2019-20 సంబంధించినటువంటి డ్యూస్ ఎవరైనా ఉన్నట్లయితే వారు తప్పకుండా చెల్లించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా మనము ఆన్లైన్లో ఆరాధనలో పాల్గొంటూ మన యొక్క కానుకలు ఏవైతే ఉన్నాయో వీటిని బైబిల్లో కానీ లేకపోతే ఒక కవర్లో కానీ భద్రపరిచి మనం తిరిగి ఆలయానికి చేరి మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు మరి ఆ యొక్క కానుకలు మరి ఆలయంలో దేవునికి చెల్లించాల్సిందిగా కోరుచున్నాను. మరి కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ సమయంలో మరి అవసరంలో ఉన్నటువంటి వారికి కొంతైనా చేయూత అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రకమైనటువంటి పరిచర్య మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో రకాలైనటువంటి సహాయక చర్యలను చేపడుతుంది. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్నో కూడా ముందుకొచ్చి మరి అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో మన సంఘం కూడా సిఎస్ఐ హన్మకొండ సంఘం కూడా మరి ఈ యొక్క పరిచర్యలో ముందుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ లాక్డౌన్ సమయంలో ఎంతో మందికి మనము ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, లేకపోతే పండ్లు కావచ్చు, వీటిని అందించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రక్రియలో భాగంగా మనము వరంగల్ గ్రూప్లో ఉన్నటువంటి పాస్టర్స్, అదేవిధంగా ఇవాంజలిస్ట్ అందరికీ కూడా లాక్డౌన్ సందర్భంలో మరి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ని మనం అందించడం అనేటువంటిది జరిగింది.
మరి మే మొదటి వారంలో రెండో విడత ఫైనాన్షియల్ ఎయిడ్ వీరందరికీ కూడా మనం అందించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ వారం మనము హన్మకొండలో, అదేవిధంగా వడ్డేపల్లిలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి వారికి పరిచర్య చేసేటువంటి ఆశా వర్కర్స్ వీరందరికీ కూడా సుమారుగా 200 ఫుడ్ ప్యాకెట్స్ అందించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ వారంలో నిజమైనటువంటి మరి బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసి మరి వీరికి కావాల్సినటువంటి ప్రొవిజన్స్, లేకపోతే గ్రాసరీస్, అదేవిధంగా కూరగాయలు వీరికి అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ వారంలో మనం చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ రకమైనటువంటి పరిచర్య మన సంఘం చేపట్టడానికి మరి ఎంతో ఉదారమైనటువంటి హృదయంతో ముందుకొచ్చి చేయూత అందించినటువంటి ప్రతి సంఘ సభ్యులందరికీ కూడా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి సండే స్కూల్ పిల్లల కొరకు ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ఎంతో ఆసక్తికరమైనటువంటి కార్యక్రమాలు, డివోషన్, అదేవిధంగా యాక్టివిటీస్ కొన్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా టీచర్స్, మరి వారికి ఆన్లైన్లో ఇవన్నీ అప్లోడ్ చేయడానికి సహకరిస్తున్నటువంటి మిస్టర్ వరుణ్ ప్రణీత్ గారికి, అదేవిధంగా నోయల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ వారం మరి సండే స్కూల్ పిల్లలందరికీ కూడా VBS కార్యక్రమం ప్రారంభించబడుతుంది. మరి ఈ VBS కార్యక్రమంలో కూడా సండే స్కూల్ పిల్లలందరూ కూడా మీరు పార్టిసిపేట్ చేసి మరి దేవుని ఆశీర్వాదాలు పొందుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన సంఘం నుంచి ఎవరైతే మరి మెడికల్ స్టాఫ్లో పనిచేస్తున్నారో, డాక్టర్స్గా, నర్సెస్గా, మరి ల్యాబ్ టెక్నీషియన్స్గా, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మరి మనమందరం కూడా ఇంట్లో సురక్షితంగా భద్రంగా ఉన్నప్పటికీ వారు బయట ఉండి ఎంతో సేవలు అందిస్తున్నారు. కాబట్టి మన సంఘంలో ఉంటూ, మన సంఘ సభ్యులై ఉండి ఈ డిపార్ట్మెంట్స్లో ఎవరెవరైతే సేవలు అందిస్తున్నారో వారందరికీ కూడా సంఘపక్షాన మరి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇవి ఈ వారానికి సంబంధించినటువంటి ప్రకటనలు. మరి ఎలాగైతే దేవుడు నోహు కుటుంబాన్ని ఆ యొక్క ఓడలో 40 రోజులు దివారాత్రాలు వాళ్ళకు తోడై ఉండి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చుతారు, అదేవిధంగా మనని కూడా దేవుడు ఈ కష్ట సముద్రంలో నుంచి మనందరినీ కూడా దాటించి మనమందరం కూడా సురక్షితమైనటువంటి ఒడ్డుకు చేరేటువంటి విధంగా దేవుడు మనందరికీ తోడై ఉండి మరి అతి త్వరలో మనమందరం కూడా కలిసి ఈ ఆలయంలో చేరి మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. విజ్ఞాపన ప్రార్థన చేద్దాము. పైనుండి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానము కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా మోస్ట్ రైట్ ధర్మరాజు రసాల మన మోడరేటరు, రైట్ డాక్టర్ కె రూబెన్ మార్గన్ మన మండల అధ్యక్షులు, సిఆర్ ఇమానియలను మన సంఘ కాపరి ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనసాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును, ముఖ్యంగా మన దేశ రాష్ట్రపతి గారి కొరకును, ప్రధానమంత్రి గారి కొరకును, మన రాష్ట్ర అభివృద్ధి కొరకును, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొరకును, మరి అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. కనికరించు. దూర ప్రాంతంలో, విదేశాలలో ఉన్న మన సంఘ సభ్యులందరి కొరకును, వారి కుటుంబముల కొరకును, వారికి దేవుని కాపుదల, సహాయము మరి ఈ క్లిష్ట సమయంలో అనునిత్యము ఉండునట్లు ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, ముఖ్యముగా డాక్టర్ వి సత్యానందమ్మ గారి కొరకును, మరి శ్రీ వి దేవదాసు గారి కొరకును, మరి శ్రీమతి సువత్సల ఇమానుయేల్ గారి కొరకును, వారి స్వస్థత కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును, మరియు మరణించున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమను అనుభవిస్తున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనలను పిలిచిన వారి శ్రేష్టత్వములను మనము పరచలాగున మన కొరకును, క్రీస్తునామమును ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము.
ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి ఉన్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించలాగున ప్రభువును ప్రార్థించుదాము. కనికరించుము. కోవిడ్-19 కరోనా వైరస్ నుండి మరి ప్రపంచము, దేశములు, రాష్ట్రము మరి వీటిని దేవుడు మరి విముక్తి కలిగించులాగున ప్రభువును ప్రార్థించుదాము. కనికరించుము. కరోనా వైరస్ సోకి బాధపడుతున్న రోగులందరి కొరకును, మరణించిన వారి కొరకును మరి ఇంకా ప్రభువు స్వస్థత మరి ప్రతి స్థలములో, ప్రతి దేశములో మరి బాధపడుతున్న రోగుల విషయంలో మరి స్వస్థత కలిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. కనికరించు. మరి కరోనా సోకి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారికి మరి వైద్యం అందించినటువంటి డాక్టర్స్ కొరకును, నర్సెస్ కొరకును, వైద్య బృందం కొరకును మరి శాంతి భద్రతలు అమలుపరుచున్నటువంటి పోలీసు సిబ్బంది కొరకును మరి వారిని దేవుడు కాపుదలలో ఉంచి మరి ఇంకా మరి ఈ యొక్క శుభ్రపరుస్తున్నటువంటి మరి మున్సిపాలిటీ సిబ్బంది కొరకును మరి దేవుడు వారికి కాపుదలను, కావాల్సిన ఆరోగ్యమును ప్రసాదించినట్లు మరి యొక్క కోవిడ్ నుండి వారిని దేవుడు కాపాడునట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. ప్రభు ప్రార్థన చివరి ప్రార్థనతో ముగించుకుందాము. అందరము కలిసి ప్రభు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేకాదుకుంటే తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నిలబడుతున్నావు స్వామి. ఆమేన్. ఓ ప్రభువా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మల్ని క్షేమముగా తెచ్చిన సర్వశక్తులకు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తి గల దేవ, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయటకు మా కృప దయచేసినావు గనుకను ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేయని మాట ఇచ్చినావు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను, విన్నపములను మాకు దయచేప్పుడు నెరవేర్చి మందుని సత్యం తెలుసుకుని జ్ఞానమును, పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ నీ తోడేండును గాక. ఆమేన్. ఈ సమయంలో ముగింపు పాటతో ముగించుకుందాం. ఆరు 614వ పాట. పంపుము దేవా దీవెనలతో. పల్లవి మొదటి చరణం. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నామ తెంపుగాని సేవా ప్రియము పాదరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, ఆసక్తితో నిమిషము సేవింప బాసురమ్మగునావాసికే కగానిచ్చి. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. దేవుడికి స్తోత్రములు. గాడ్ బ్లెస్ యు.